వెల్కమ్ టు యువర్ ఫ్రెంచ్ క్లాస్. ఈరోజు మనం ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ 2024-25 పేపర్ని చూద్దాము. ఇది నార్మల్ రెగ్యులర్ ప్యాటర్నేనండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. దట్ మీన్స్ లైక్ మనము ఈ కాంప్రిహెన్షన్ని చదివి అర్థం చేసుకొని ఈ కిందున్న క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి మనకు ఈ టెక్స్ట్ ఇచ్చిన ట్రాడ్యూసి ఆన్ ఆంగ్లే. దట్ మీన్స్ ట్రాన్స్లేట్ ద టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. మనం ఈ టెక్స్ట్ మొత్తము ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఈ క్వశ్చన్ నెంబర్ 2లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి, ఏ అండ్ బి. ఈ రెండింటికి కూడా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏ వచ్చేటప్పటికి ట్రాన్స్లేషన్, బి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని డైలాగ్స్ ఇస్తారనమాట. ఈ డైలాగ్స్ మనము ట్రాన్స్లేషన్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లోకి. 6 ఇస్తారు, మనం ఇందులోంచి 5 రాస్తే సరిపోతుంది. రోమన్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి రెపాందే ఓకెస్యూ స్యూవాంత్. మనము కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. ఇవి 8 ఇస్తారు, మనం ఇందులోంచి 5 చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 4th రోమన్ నెంబర్కి వచ్చేటప్పటికి ఇందులో కూడా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, ఏ అండ్ బి. ఏ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో బి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రెడీజే రెడెక్సియన్, దట్ మీన్స్ లైక్ పారాగ్రాఫ్ ఒకటి రాయాల్సి ఉంటుంది మనము. రోమన్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మనకి గ్రామర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ గ్రామర్లో ఫస్ట్ దీంట్లో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఏలో వచ్చేటప్పటికి అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 5లో ఏ వచ్చేటప్పటికి ఏ సెక్షన్లో మనకి వర్బ్స్ కాంజుగేషన్ ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ ఈ ఏ సెక్షన్లో. బి వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో నౌన్స్ వీటిని మనం ప్లూరల్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. సెక్షన్ సి వచ్చేటప్పటికి ఈ బ్లాంక్స్ని మనము ప్రిపోజిషన్స్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది, ప్రిపోజిషన్స్. డి వచ్చేటప్పటికి మెత్తేసే ఫ్రాజ్ ఓ ఫ్యూచర్ ప్రోష్. చాలా ఈజియెస్ట్ టెన్స్ అండి ఫ్రెంచ్లో. ఇది ఫ్రెంచ్లో చాలా ఈజియెస్ట్ టెన్స్ ఏదంటే ఫ్యూచర్ ప్రోష్ అని చెప్పుకోవచ్చు మనము. సెక్షన్ డి వచ్చేటప్పటికి ఫ్యూచర్ ప్రోష్ అవుతుంది. సెక్షన్ మనము 6th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట, 2 సెక్షన్స్. ఏలో ఏంటంటే మనం వీటిలోంచి ఆడ్ వన్ అవుట్, ఒకటి మనము ఏదైతే ఆడ్ వన్నో అది మనం అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. బిలోకి వచ్చేప్పటికి రెలియలే కొలన్, దట్ మీన్స్ మనము వీటిని మ్యాచ్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. 7th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో కూడా ఏ అండ్ బి 2 సెక్షన్స్ ఉంటాయి. కాంప్లితే సాలో లేసా, మనము ఈ బ్లాంక్స్ని మనము ఫిల్ చేయాల్సి ఉంది. పారి ఎలా క్యాపిటల్ దలా ఫ్రాన్స్ లాగా. మనకి ఈ క్వశ్చన్స్ జనరల్ కాదండి, మనకి టెక్స్ట్ బుక్ కనుక పూర్తిగా కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీకు టెక్స్ట్ బుక్లోంచే దొరుకుతాయి. లాస్ట్ ఎప్పుడు కూడా పేపర్ ప్యాటర్న్లో బి సెక్షన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 7, బి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నెంబర్ నేమ్స్ ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ పేపర్ని సాల్వ్ చేద్దాం, సాల్వ్ చేసి నేర్చుకుందాం. Thank you very much for watching my video.